నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, తీర్పు కూడా కాదు, అది ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడికి చెంపదెబ్బ అంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి చెంపదెబ్బ అనుకోవాలా, జగన్మోహన్ రెడ్డికి జల్లగా అనుకోవాలంటారా? ఎలికెళ్ళి కుడితిలో పడింది అనే ఒక సామెత ఏదైతే ఉండేదో పెద్దలు చెప్పేట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే. ఇవాళ సుప్రీంకోర్టు నిన్న ఏదైతే మరి జాయింట్ సిట్ అనొచ్చో మరి ఏదనొచ్చో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే విచారణ చేస్తూ ఉన్నారో మరి రాష్ట్ర అధికారులు మరి వారికి మరి సిబిఐకి సంబంధించినటువంటి 2 అధికారులని, అలాగే ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఒక అధికారిని కూడా జత చేయటం ఒక మంచి శుభపరిణామం. ఈ యొక్క ఏదైతే ఇది తీర్పు అనుకోండి, లేకపోతే సుప్రీంకోర్టు ఆదేశం అనుకోండి, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఒక మంచి ప్రక్రియ. ఇది ఖచ్చితంగా ఒక జగన్మోహన్ రెడ్డికి ఇంకా నిద్రలేని రాత్రులకు తెరతీపేటువంటి ఉదంతంగా భావించాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి ఏదైతే నూతనంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడినటువంటి సిట్ ఉందో మరి దానిపై అది సమగ్ర విచారణ జరిపి ఏదైతే హైందవ సోదరులు ఉంటారో ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ యొక్క మనోభావాలని మరి కాపాడే విధంగా మరి ఎవ్వడు రానున్న రోజుల్లో ఇటువంటి పోకడలకు పోకుండా మరి తగినటువంటి చర్యలు తీసుకోవడానికి మరి కేంద్రం కూడా మమేకం అవ్వటం కూడా హర్షణీయం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిజాలు నిగ్గు తేలనున్నాయి. మరి ఇది ఇంకా ఎన్ని పుకార్లు రేపుతారో కూడా మనం చూద్దాం. ఇక్కడ ఒకటి దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వారి యొక్క పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఆ విధంగానే కళ్ళకు కానొస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి వీళ్ళు ప్రజాకోర్టులో ప్రజలకు ఏం సమాధానం చెప్పబోతారో చూద్దాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక అసలు విచారణ వద్దు అని చెప్పి కోర్టుకు వెళ్ళిందే వైవి సుబ్బారెడ్డి. మరి ఆ విషయాన్ని దాచిపెట్టి సుప్రీంకోర్టుని తను టీటీడీ చైర్మన్ అని చెప్పి దాచిపెట్టి సుప్రీంకోర్టుని మోసం చేయాల్సిన అవసరం మాజీ టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డికి ఎందుకు వచ్చిందంటారు అలాంటి పరిస్థితి? ఇవాళ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు అదేవిధంగా వీళ్ళైతే ఏదైతే చేశారో ఆ పాపాలు చుట్టుకుంటున్నాయని చెప్పి స్పష్టంగా తెలిసి వాళ్ళ యొక్క మతి భ్రమించి మరి ఈ విధమైనటువంటి తప్పుడు నివేదికలు మరి సుప్రీంకోర్టుకి సమర్పించి ఏదో ఆశించారు. ఖచ్చితంగా ఇవాళ వీళ్ళ యొక్క దొంగ నాటకాలు కావచ్చు, వీళ్ళ యొక్క ధోరణి కావచ్చు స్పష్టంగా రాష్ట్ర ప్రజలైతే చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకైతే వీటిపై మంచి అవగాహన ఉంది. ఏ పార్టీ దొంగలో, ఏ పార్టీ ప్రజా సొమ్మును దోచుకునే ఘనులో ఇవాళ రాష్ట్ర ప్రజలకు తెలిసింది. కాబట్టే వైకాపా పార్టీని మరి కేవలం 11 సీట్లకు ప్రజా తీర్పు ఇచ్చిందంటే మరి దానిపై మనం కూడా ఆలోచించుకోవచ్చు. ఏదైతే సుబ్బారెడ్డి కావచ్చు, ఇంకో పక్క వీళ్ళు వైసీపీ నాయకులు అనేక మంది మరి వీళ్ళకి దొంగలం మేము దొరికిపోబోతున్నాం అని చెప్పే భావంలో మరి మతి భ్రమించి చేస్తున్నటువంటి పనులుగానే మనం కూడా చూడాలని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇక్కడ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అదే జగన్మోహన్ రెడ్డి చిట్టి కేసు ఉన్నట్టయితే కనుక తెలుగుదేశం పార్టీ ఈ పార్టీకి భూస్థాపితం అయిపోయేది. మీరు కూడా కార్యకర్తలు మీరు కూడా ఒక రెడ్ బుక్ రెడీ చేసుకోండి, రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ తాట తీద్దామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చేస్తున్న ప్రసంగాలు ఎలా చూడాలంటారు వీటిని? వాళ్ళ ముఖ్యంగా వైకాపా కార్యకర్తలకు కూడా కనువిప్పు కలిగినటువంటి పరిస్థితి. ఒక పక్క వాళ్ళ యొక్క అధినాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పిచ్చి పనులు కావచ్చు, మరోపక్క ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పెద్ద నాయకులు కూడా, ప్రథమ శ్రేణి నాయకులు కూడా మరి పక్క పార్టీల వైపుకి వెళ్ళిపోవటం, ఇవన్నీ గమనిస్తున్నటువంటి కార్యకర్తలకు, ఇంకా కార్యకర్తలు కూడా చేజాడితే ఇప్పటికిప్పుడే ఖతమైపోతుంది పార్టీ అని చెప్పి భావించి ఈ సజ్జల ఏదైతే ఫస్ట్ నుంచి ఫేక్ గాడు, ఫేక్ ప్రచారగాడు అని చెప్పి ఆయనకి పేరుందో ఆ విధంగానే ఇవాళ ఈ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా రెచ్చిపోరు ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క వైకాపా కార్యకర్తకు కూడా వాళ్ళకి ఒక సందిగ్ధమైనటువంటి భావన అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదాలు కావచ్చు, ఈ యొక్క నాయకుల నోళ్లు కావచ్చు, ఈ అన్నీ కలగలిపి ఇవాళ ఏదైతే సజ్జల నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో మరి ఆ వ్యాఖ్యలను వాళ్ళ పార్టీ నాయకులు కాదు కార్యకర్తలు అసలు స్వీకరించరు. ముఖ్యంగా ఇంకొద్ది రోజుల్లోనే, అతి కొద్ది రోజుల్లోనే ఉన్న కాస్త ఆరాకొర నాయకులు కూడా మరి
పారిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా కానొస్తూ ఉంది. వైకాపా ఖాళీ పార్టీగా మిగలబోతూ ఉంది. రాజకీయంగా ఏర్పడినటువంటి వైకాపా పార్టీ కావచ్చు, ఆ పార్టీ యొక్క కొద్ది గొప్ప మిగులున్న 2-3 నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ భవిష్యత్తు కావచ్చు ఖచ్చితంగా సమాధి కాబోతుందనేది ఇవాళ స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో మరి ఈ సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ఏ ఒక్కడు స్పందించబోడు అని చెప్పేసి బల్లగుద్ది మరి చెప్పవచ్చు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ అదే మీటింగ్లో ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడిగానో ఏమో పాపం ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. నేను ఆయన మాట్లాడుతూ లోకేష్ కోసం గ్రీన్ బుక్ రెడీ చేస్తున్నాను, నేను లోకేష్ సంగతి తెలుస్తాను అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అయ్యేలా చూడాలంటారు. ఆయన గ్రీన్ బుక్ కాకపోతే వైటో ఏదో పింకో ఎల్లో ఏదో ఒకటి ఆయన చేసుకోమనండి. ఇవాళ ఏ బుక్కులు రెడీ చేసుకున్నా ప్రజలు ఏదైతే రాజకీయ నాయకులు చేసేటువంటి తప్పిదాలు ఉంటాయో వాటిని గమనించి ఎవరిని ఎక్కడ పెట్టాలి అనే ఒక భావన కావచ్చు, హక్కు కావచ్చు, వాళ్ళ యొక్క సంకల్పాలు కావచ్చు మరి ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయించారే కాబట్టే 2019లో మరి 23 సీట్లు వచ్చినా తెలుగుదేశం పార్టీ అనేది అధికారం ఉన్నా లేకున్నా ప్రజా పోరాటాలపై ఒక ఎనలేని దృఢం కలిగినటువంటి కార్యకర్తలు ఆ పార్టీకి ఉన్నారు, నాయకులు ఉన్నారు కాబట్టే ఇవాళ వాళ్ళ యొక్క తప్పిదాలను ఎత్తి చూపుతూ మరి ఒక పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలని మరి చూపిస్తూ మా యువ నాయకుడు ఏదైతే ఏర్పాటు చేశాడో రెడ్ బుక్, ఇవాళ ఆ యొక్క రెడ్ బుక్ చూసి వీళ్ళ ఒక్కొక్కళ్ళకి ఉచ్చలు కారుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా వీళ్ళ మాటల్లో మనకు కానొస్తా ఉంది. గ్రీన్ బుక్లో ఏముండొచ్చు అంటారు? నాకు తెలిసి చిన్న అనుమానం, ఈ గ్రీన్ బుక్లో ఏమి రాసి ఉంటాడు అంటారు అంబటి రాంబాబు? గ్రీన్ బుక్లో ఏం రాసుకుంటాడు? వీళ్ళు కరెక్ట్గా ఫస్ట్ సారికి జీతాలు ఇచ్చేశారు, వాలంటీర్ల వ్యవస్థ లేకుండా కూడా జీతాలు ఇవ్వగలిగారు, చెప్పినట్టుగా 1000 రూపాయలు ఒకసారిగానే పెంచి ఇచ్చారు. మేము చేసినటువంటి గాండు పనులను మరి చెప్పకూడదు, ప్రసాదంలో జరిగినటువంటి కల్తీలపై సంబంధించి ఏదైతే బయటకు వచ్చాయో వాటిపై ఏదైనా రాసుకుంటూ ఉంటారు. కానీ ఇక ముఖ్యంగా చెప్పాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టూర్లు మరి ఎన్ని అలహంక ప్యాలెస్కి వెళ్ళినాయి, ఎన్ని హైదరాబాద్కి వెళ్ళినాయో అలాంటివి రాసుకోవడానికి వీళ్ళు ఏమైనా గ్రీన్ బుక్ బహుశా పెట్టుకుంటున్నారేమో. ఈ గ్రీన్ బుక్ పెట్టుకున్నా ఏ బుక్ పెట్టుకున్నా ఇవాళ రాష్ట్ర ప్రజలకైతే స్పష్టంగా పాలుకు పాలు నీళ్లకు నీళ్లులాగా వైకాపా జగన్ అనేది స్పష్టంగా వాళ్ళకి తెలిసొచ్చింది. కాబట్టి ఏ పీక్కుంటారో పీక్కోమనండి, వాళ్ళు గ్రీన్ బుక్ రాసుకోమనండి, ఇంకో బుక్ రాసుకోమనండి, లేకపోతే అంబట్టు జుట్టు గొరిగిచ్చేసి గుండు మీద ఏదైనా రాసుకోమని చెప్పండి. ఎవరికి ఏం ఊడదని చెప్పేసి ఖచ్చితంగా తెలుగుదేశం శ్రేణులు కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఒక్క చిట్ట చివరి కార్యకర్త చిటకని వెంటగా కూడా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే టచ్ చేయలేకపోయారు. ఇప్పుడు అధికారం లేనప్పుడు ఈ గ్రీన్ బుక్లు సోది బుక్కులు అని చెప్పేసి చెప్తా ఉంటే వాళ్ళ ఏ ఒక్కడు కూడా వీళ్ళని పిచ్చోళ్ళుగా భావిస్తారే తప్ప వీళ్ళని పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా లేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ పార్టీలో ఫైర్ పుట్టించడం కోసమే నేను మళ్ళీ కమిటీలు మార్చేస్తున్నాను అంటున్నారు. నిజంగానే ఫైర్ పుట్టిస్తున్నారంటారా రాష్ట్రంలో? ఆ ఫైర్ పుట్టే కదండి 2024 మరి సార్వత్రిక ఎన్నికల్లో ఆ ఫైర్ పుట్టే రాష్ట్రంలో 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఆల్మోస్ట్ పార్టీ ఖాళీ అయిపోయింది. ఆ ఫైర్తో కాలిపోయింది పార్టీ కాలిపోయి 30% కాలిపోయిన తర్వాత మళ్ళీ ఫైర్ పుట్టించేదే ఉందో ఆల్రెడీ ఫైర్ మీదే ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఆయన యొక్క పార్టీపై. వాళ్ళ యొక్క నాయకులు కూడా ఇంకా డబల్ ఫైర్లో ఉన్నారు కాబట్టి మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు జంప్ అయిపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులను చూస్తా కూడా మరోపక్క గతంలో ఆయన గారి యొక్క చేసుకున్నటువంటి ఫైర్లో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి పాపాలు అవి కూడా ఫైర్ అవుతా కాలుతా వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఫైర్లోనే ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా ఫైర్లో కాలిపోబోతుంది. ఇక వీళ్ళు దాన్ని బట్టి మాట్లాడుతున్నటువంటి మతి భ్రమించిన మాటలుగానే మేము భావిస్తున్నాం.